వశీకరణం పేరు వింటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ వశీకరణ విద్యను ఉపయోగించి ఎవరినైనా వశం చేసుకోవచ్చు. పూర్వం ఈ వశీకరణ విద్యలను ఉపయోగించి భార్యాభర్తల్లో ఎవరైనా చెడు మార్గంలో వేరే వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వారిని వశీకరణం చేసుకొని మళ్ళీ భార్యాభర్తలు ప్రేమగా అన్యోన్యంగా జీవితం గడపడానికి ఉపయోగించేవారు. అదేవిధంగా కుటుంబ కలహాల వల్ల కుటుంబం చిన్నాభిన్నమైతే ఈ వశీకరణ విద్యను ఉపయోగించి మళ్ళీ ఆ కుటుంబాన్ని కలిపేవారు. కానీ కాలక్రమేణా మనిషిలో వక్రబుద్ధి పెరిగి ఎవరైనా అందమైన అమ్మాయిలు కనిపిస్తే వారిని వశీకరణం చేసుకుని చెంతకు రప్పించుకునేవారు. కానీ అలా చేయటం వలన కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనేవారు. ఈ కారణాల వలనే వశీకరణం అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఇద్దరు మనుషుల్ని ఏకం చేయాలంటే అది వశీకరణ పద్ధతితోనే సాధ్యపడుతుంది. కానీ ఆ వశీకరణం అనేది మంచి పనికి ఉపయోగించాలి. చెడు పనులకు ఉపయోగిస్తే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. మరి మీరు కూడా ఎవరినైనా వశపరుచుకోవాలి అనుకుంటే మంగళవారం నాడు ఇప్పుడు మనం చెప్పే విధంగా చేయండి. కానీ దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనం పూజ ఎంత ఏకాగ్రతతో చేస్తామో ఈ వశీకరణాన్ని కూడా అంతే ఏకాగ్రతతో భక్తితో చేయాలి. మరి ఏం చేయాలో తెలుసుకుందాం. మంగళవారం ఉదయం 4 గంటల లోపు అంటే చీకటిగా ఉన్నప్పుడే ఈ వశీకరణాన్ని పూర్తి చేసుకోవాలి. ముందుగా నిద్రలేచి మీకు ఎక్కడైతే నది, కాలువ, చెరువు లాంటివి అందుబాటులో ఉంటాయో అక్కడికి వెళ్ళి గట్టు మీద కూర్చోండి. చేతిలో గుప్పెడు బియ్యాన్ని పట్టుకుని మీరు ఎవరినైతే మీ వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వారి పేరును మాత్రమే 108 సార్లు జపించండి. 108 సార్లు పూర్తయిపోయిన తరువాత ఆ బియ్యాన్ని నీటిలో పడవేసి ఒక్కసారి నమస్కరించుకొని మీ కోరికను చెప్పుకొని వచ్చేయాలి. అయితే మీ కోరిక ధర్మబద్ధంగా ఉండాలి. అలా చేసిన తరువాత ఇంటికి వచ్చి తలస్నానం చేసుకోవాలి. అలాగే మీరు నీటి దగ్గర కూర్చొని ఈ పని చేసేటప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని చూడకూడదు. ఈ వశీకరణం చేస్తున్నట్లు మీ కుటుంబ సభ్యులకు తప్ప బయటి వారికి ఎవ్వరికీ చెప్పకూడదు. మీ స్నేహితులకు కూడా చెప్పకూడదు. మీరు నీటి దగ్గరకు వశీకరణం చేయడానికి వెళ్ళినప్పుడు మీతో పాటు తోడుగా ఎవరినీ తీసుకుని వెళ్ళకూడదు. ఏకాగ్రతతో చేస్తేనే ఈ వశీకరణం ఫలిస్తుంది. అలాగే దీనిని మంగళవారం మాత్రమే, అది కూడా ఉదయం 4 గంటల లోపు మాత్రమే చేయాలి. కనుక మీరు కూడా ఎవరినైనా వశం చేసుకోవాలి అంటే మంగళవారం నాడు ఈ విధంగా చేసి వారిని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.